ఐఎమ్ థ్యాంక్స్ టు ఎవరు రేవంత్ రెడ్డి నిన్న తిరుపతికి వచ్చిండు. తిరుపతిలో చాలా మంచి మాట్లాడిండు. 2 రాష్ట్రాలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, కలిసి పని చేద్దామని అంటుండు. కొత్త ముఖ్యుడు ఎవరొచ్చినా కలిసి చేయడానికి వస్తుంటుడు. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్. మేము అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా విడిపోయినాం. మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మీరు మా అన్నలు. కానీ అన్నదమ్ములు కలిసి ఉండాలి. యుద్ధం వస్తుంది, వేరు అవుతాం. కానీ యుద్ధం వచ్చినప్పుడు అన్నదమ్ములు కలుస్తారా లేదా? అదే కల్చర్ మాది, కాంగ్రెస్ కల్చర్. ఇదే మీకు చెప్పడానికి వచ్చినా తప్పనిసరిగా ఏది తెలుగువారు ఎక్కడున్నా అభివృద్ధి చెందాలనేది మా ఆలోచన. అదే ఆలోచన తిరుపతిలో తన మనమని పుట్టేట్టుగా తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏది మన కళ్యాణ మండపం కానీ అక్కడున్న తెలంగాణ వాళ్ళు వస్తూ ఉండేందుకు కానీ ఇవన్నీ కూడా జరగాలి. రిలేషన్షిప్ ప్రజలు అక్కడ తెలుగువారు అభివృద్ధి కావాలనేది నా ఉద్దేశం. ఏదైనా వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా ఇవాళ ఇండియా కూటమి అని నాకు కాన్ఫిడెన్స్ పోయి వచ్చిన ఉత్తరప్రదేశ్లో అక్కడ ఏది ఎస్పీ పార్టీ మన చీఫ్ మినిస్టర్ ఆయన కూడా మరి కలిసి పనిచేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఇవాళ అటు తమిళనాడులో కానీ అటు కర్ణాటకలో కానీ అన్ని దగ్గర మాకు తప్పనిసరిగా మాకు మెజార్టీ వస్తుంది. వీ ఫార్మ్ ది గవర్నమెంట్. ఆయన లెక్క మేము అప్కి వారు 400 పార్ అని చెప్తలేము. తప్పనిసరిగా ప్రజలలో మార్పు కనిపిస్తుంది. అభివృద్ధి జరగలే ఈ 10 ఏళ్లలో, మాటలే మిగిలినాయి అనేది నా ఉద్దేశం.